అయితే మనం చూస్తున్నాము ఇల్లు కూడా అప్పట్లో ఒక ఉన్నతమైన కుటుంబం అని చెప్పుకోవచ్చు. గ్రామంలో కూడా పెద్ద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కేశవరావు. ఇల్లు కూడా చూసుకోవచ్చు. అప్పుడెప్పుడో కట్టినటువంటి ఇల్లు. అయినా సరే అప్పట్లోనే ఇంత బాగా కట్టారు అంటే వాళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళో, ఎంత ఉన్నవాళ్ళో కూడా తెలుస్తుంది. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు కేశవరావు కేవలం మావోయిస్టుల భావజాలాలకి అట్రాక్ట్ అయ్యి మనం ఇప్పుడు మావోయిస్టులు అంటే చాలా వరకు ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఏదైతే 90స్‌లో ఉండేటటువంటి వాళ్ళకి కానియండి, 80స్‌లో ఉండేటటువంటి వాళ్ళకి కానీ మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఉండేటటువంటి వ్యవస్థ సరిగ్గా పనితీరు లేకపోతే ప్రజల పక్షాన మావోయిస్టులు ఎక్కువగా పోరాటాలను జరిపేవాళ్ళు. అయితే మంచి చెడులను తోక వేయకుండా ఒక కమ్యూనిస్ట్ భావజాలంతో మావోయిస్టులు అందరూ కూడా ఎక్కువగా పోరాడేవాళ్ళు. అప్పట్లో ఉండేటటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ కూడా మావోయిస్టు భావజాలానికి వాళ్ళు చెప్పేటటువంటి వ్యాఖ్యలకి అట్రాక్ట్ అయ్యి అన్నలతోనే పాటు అడవులకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని చాలామందిని చూసాము.